నమస్తే ఎస్బీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. దేవరపుల్ల మండలం సింగరాజుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతులకు అండగా ఉంటాం. మద్దతు ధర 5,820 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం. చల్ల ధర్మారెడ్డి. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా వాహనదారులపై భారీ పెనాల్టీలు వేయడాన్ని నిరాశిస్తూ దేశం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. విద్యను మించిన సంపద లేదు. నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్. జనగామ జిల్లా దేవరపుల్ల మండలం సింగరాజుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ప్రజాప్రతినిధులు. రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం. రైతును రాజుగా చేయాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయం. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్. 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శం. ఇది ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు పేదల ప్రభుత్వం, పేదల కోసం ఉండేది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ రైతులకు అండగా ఉంటాం. మద్దతు ధర 5,820 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తామని చల్ల ధర్మారెడ్డి అన్నారు. రైతులు తీసుకొచ్చిన పత్తి, వరి, ధాన్యం గాని అన్నిటినీ కూడా మార్కెట్ ఉంటుందని ఎమ్మెల్యే చెల్ల అన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం రమేష్ మరియు జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్పర్సన్ శోధ అనిత, రామకృష్ణ, వైస్ చైర్మన్ విజయపాల్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పరకాల పట్టణ కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు. అనేక రకాల సంస్కరణలు ముఖ్యంగా రైతాంగానికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ కుటుంబాలందరికీ కూడా ఏదో రకంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాడు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు ఏం జరిగింది అని. వచ్చేటప్పుడు అయితే అందరూ అంటారు రైతును రాజును చేస్తాం, దేశానికి వెన్నెముక అంటారు, ఇంకేదో అంటారు, అందరూ అన్నారు. కానీ ఇలా రైతును రాజును చేసే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఓన్లీ కేసీఆర్ గారు అనే మాత్రమే మనం చెప్పవచ్చు. ఈరోజు కేసీఆర్ గారు ఎదురు పెట్టుబడి పెట్టి శిస్తులన్నీ మాఫీ చేసి పెట్టుబడి పెట్టి పల్లెలలోకి వెళ్ళి వలసలు పోయిన వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి వాపసు వచ్చి వ్యవసాయం చేసుకునే దిశలో ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముందంజలో తీసుకుపోతా ఉన్నారు. అయితే మొన్న మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో అందరం విన్నాం. అనేక రకాల మరి రైతులు ఏ విధంగా చేస్తే బాగుంటది, ఏ విధంగా చెయ్యాలనే ఆలోచన వారికి కలగాలి, వారికి వారే ఒక ఐక్యంగా తయారై పంట ఏది పెడితే బాగుంటుంది, ఎక్కడ ఏ రేట్ వస్తుంది, ఏ రాష్ట్రంలో ఏది అమ్ముకోవచ్చు, ఎప్పుడు కరువు వస్తుంది, ఎప్పుడు ఏ విధమైన పంట నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంగానే రైతు వేదికలు మొన్న ప్రారంభించుకోవడం జరిగింది. పత్తి, మరి వాళ్ళ మొక్కలు, వడ్లు అన్ని కూడా ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, ఇవాళ సిసిఐ ద్వారా 5,825 రూపాయలని మద్దతు ధర ప్రకటించి దానికే కొనుగోలు చేసే విధంగా. కడప జిల్లా రైల్వే కోడూరులో సిఐటియు కార్యకర్తల సమావేశం మంగళవారం ఎన్టీఓ హోంలో సిహెచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే కోడూరులో మంగంపేట గనులను మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్లు, ఎండిఓ పేరుతో కార్పొరేటర్ కంపెనీలకు అన్ని పనులు అప్పచెప్తే అడ్డుకుంటామని, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
వేలాది మందికి ఉపాధి కల్పించే మంగంపేట గనులను 15 సంవత్సరాలకు టెండర్ లీజ్ అగ్రిమెంట్ ద్వారా పెద్ద కంపెనీలకు అప్పచెప్పడం, స్థానికంగా వేల మంది ఉపాధి కోల్పోతారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో డిఏ, పీఆర్సీలు చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన తుగ్గలిలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యోగులకు సకాలంలో డిఏ, పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారని, అందువల్ల వాటిని సకాలంలో ఉద్యోగులకు ఇవ్వాలని ఆయన కోరారు. పెండింగ్లో ఉన్న 2018 జూలై నుంచి రావాల్సిన డిఏ బకాయిలు 2021 జనవరిలో, 2019 జనవరి నుండి రావాల్సిన డిఏ బకాయి 2021 జూలైలో, 2019 జూలై నుండి రావాల్సిన డిఏ బకాయిలు 2022 జనవరిలో చెల్లిస్తానని ప్రకటించడం సరికాదని ఆయన అన్నారు. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప విలేకరుల సమావేశం వివరాలు. సర్కారుపై చిన్నరాజప్ప ధ్వంజం. రాష్ట్రంలో జలవనరుల శాఖ పనితీరు నానాటికి దిగజారుతుంది. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 72% పూర్తి కావడం తెలుగుదేశం ప్రభుత్వ ఘనతే. ఈ ప్రభుత్వ హయాంలో గత 18 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి కృషి చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జలవనరుల శాఖ నందు ముఖ్యమైన సర్కిల్కు శాశ్వత ప్రతిపాదికన అధికారులను నియమించకపోవడం వలన రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుంది అని రాజప్ప విమర్శించారు. రాజీ పట్టు వలన అందులో కోత కూడా విధించడం జరిగింది కేంద్రం. ఈ ప్రాజెక్ట్ అయితే మరి ఈయన కానీ ఈయన మంత్రులు కానీ ఏదో సెంట్రల్గా అప్పచెప్పేద్దారని ఆలోచన తప్పించి ఈ పోలవరం పూర్తి చేద్దారే, తొందరగా పూర్తి చేద్దారని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో జనవరుల శాఖ తీసుకుంటే మరి పోలవరం ప్రాజెక్టే కాదు, కనవ ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు పరిగెట్టింతే శాఖ అధిపతులే ఇప్పుడు ఈ ప్రాజెక్టులని పూర్తి చేయకుండా చేయడం జరుగుతుంది. అలాగే అధికారులు కూడా ముఖ్యమైన శాఖలు ఉంటే ఇరిగేషన్ సంబంధించిన ముఖ్యమైన మరి సర్కిల్లో కూడా సక్రమైన అధికారులు నియమించుకోలేకపోయి ఎలా సరిగ్గా మరి మేనేజ్మెంట్. మాజీ మంత్రి వర్యులు సికేఎస్ జనహార్ పత్రిక ప్రకటన వివరాలు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. సోము వీర్రాజు ఒక్కసారి కేంద్ర జలశక్తి మంత్రికి ఫోన్ చేసి పోలవరంలో అవినీతి జరిగిందో లేదో కనుక్కోండి, వాస్తవాలు తెలుస్తాయి. వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాని వాస్తవాలు తెలుసుకోండి. పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినా దుష్ప్రచారం చేయడం సరికాదు. నీతి ఆయోగం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన విషయం మీకు తెలియదా? ఒక యజ్ఞంలా పోలవరాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు పనిచేశారని బీజేపీ నేతలే ప్రశ్నించిన విషయం మీరు మర్చిపోయారా? లేని అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం వైసీపీ దుష్టశక్తుల కోసం కాదా? ఒకటే సూచన చేస్తా ఉన్నాం. నా ఇల్లు నా సొంతమైన ఒక ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. దానికి మీరు మద్దతు తెలియజేయండి. ప్రభుత్వ అవినీతిని, ప్రభుత్వం యొక్క ధిక్కార స్వరాన్ని, ప్రభుత్వం యొక్క అలక్ష్యాన్ని మీరు ప్రశ్నించండి. అప్పుడు మీరు బీజేపీ అధ్యక్షులుగా ప్రజలు గుర్తిస్తారు తప్ప ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి లేని, లేదంటే అవినీతి అనేది ఎక్కడా జరగలేదని సాక్షాత్తు మీ వాళ్ళు చెప్తా ఉంటే, జరిగిందని మీరు చెప్తా ఉంటే, మీరేమైనా విచారణకి మీరు స్వయంగా కేంద్రం చేత మీరు నియమించుకొని మీరు ఒక కమిటీ తయారు చేసుకుని పోలవరంలో ఏ విధంగా పనులు పరిగెత్తాయి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో 70% పైగా పనులు ఏ విధంగా అయ్యాయి, ఇప్పుడు ఎందుకు నత్తనడక నడుస్తా ఉన్నాయి, రివర్స్ టెండరింగ్ ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ లో ఎవరికి ఎంత వాటాలు వచ్చాయనేది అది మాట్లాడండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కంచికచెర్ల మండలం పసుపు చైతన్య కార్యక్రమంలో భాగంగా వాహనదారులపై భారీ పెనాల్టీలు వేయడాన్ని నిరసిస్తూ దేశం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పసుపు చైతన్యంలో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి వాహనదారుల మీద భారీగా ట్యాక్స్ విధిస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా పేదవారి గడ్డి విరుస్తున్నట్లుగా
ఆయనకి పరిపాలన చేతగాక, పెట్టుబడులు తీసుకురావడం చేతగాక, కంపెనీలు తీసుకురావడం చేతగాక ఈ విధంగా పేద మధ్యతరగతి వాహనదారులు, ముఖ్యంగా డ్రైవర్లు అంటే మన అందరికీ తెలుసు, ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా దిగువ మధ్యతరగతి. గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో పెంచుకలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనారోగ్యంతో మరణించారు. ఆయన భార్య గోవిందమ్మకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా రైతు బీమా 5 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ భాసు శ్యామల, పిఏసిఎస్ చైర్మన్ వెంకటేష్, జెడ్పీ కోఆప్షన్ నెంబర్ తెరస పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా తుంగభద్ర పుష్కరాల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన ఆలంపూర్ పట్టణంలోని పట్టణ అధ్యక్షుడు కె నాగి మద్దిలేటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించగా అందులో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పుష్కరాలను నిర్లక్ష్యం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంది. ములుగు జిల్లా కేంద్రంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నూతన జిల్లా రైస్ మిల్లర్ల కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్ సమావేశంలో మాట్లాడుతూ నూతన ములుగు జిల్లా రైస్ మిల్లర్ల కార్యవర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఈ యొక్క కమిటీ సంఘటితగా పనిచేయాలన్నారు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని మిగతా జిల్లాలు తీసుకోవాలి అనే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నా. మీకు అందరూ కూడా నిత్యం తోట సంపాదన లాంటి వాళ్ళు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. మీకు ప్రభుత్వ పరంగా ఏ సహకారం కావాలన్నా మీ వెన్నంటే నేను ఉంటా, మీ బాసటగా నేను ఉంటా. మీరు ఏదైనా పెండింగ్కి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించిన విషయం కూడా ఉంటే ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఉద్యమ సహచరుడు, చాలా సన్నిహిత మిత్రుడు నాకు. మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కానీ నాతో షేర్ చేసుకుంటే నేను మీతో పాటు వచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తూ మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తాను. దయచేసి అన్నేదా భావించగలరు. ఒక చాలా ముఖ్యమైనటువంటి పని మీద మేము పోతా ఉన్నా. మా మిత్రుడు గోవిందన్న కూడా నేను ఇక్కడికి వచ్చే విషయం కూడా తెలియదు కాబట్టి దయచేసి అన్నేదా భావించొద్దని చెప్పేసి తర్వాతి రోజులలో మీతోని భోజనం కూడా చేసే అవకాశం నేనే ఏర్పాటు చేసి నేనే భోజనం పెట్టించి మీతోని ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి అవకాశాల కోసం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఉద్యోగం చేసి ముగిస్తాను. ములుగు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకతోట చంద్రమౌళి పుట్టినరోజు సందర్భంగా తాడియాయి మండల కేంద్రంలోని హరిత హోటల్లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెళ్ల కుమారస్వామి గారు, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షుడు బానుత్ రవిచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విద్యను మించిన సంపద లేదని నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మైంగాన్ అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చింతపల్లి గ్రామంలోని ముసునూరు గురుకుల బాలిక పాఠశాల ఆవరణంలో గురువారం నాడు కృష్ణా జిల్లాలోని గురుకుల పాఠశాలలో 6-7 తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు లాటరీ ప్రక్రియ కొనసాగించారు. లాటరీ తీసిన నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మైంగాన్ మాట్లాడుతూ ముసునూరు, విజయవాడ, మచిలీపట్నం, నిమ్మకూరు, పులిగడ్డలలోని గురుకుల పాఠశాలలో మొత్తం 88 ఖాళీలు గాను 117 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో 6వ తరగతిలో 26 మంది బాలురు, 31 బాలికలను మొత్తం 57, 7వ తరగతిలో 15 మంది బాలురకు, 16 మంది బాలికలను మొత్తంగా 31 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
5 పాఠశాలలకు కలిపి 41 బాలురకు 47 మంది బాలికలకు మొత్తంగా 88 ఖాళీలుగా ఉన్నట్లు తెలియజేశారు. P. Rajyalakshmi, application number 50002309. Application number 50002786. Veda Priya. Rasaru. This is the fifth seat. Nalappu Sangeeta. దళారీ వ్యవస్థకు చరమగీతం పాడుతూ పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పిస్తూ అవసరమైన ప్రతి చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నట్లు నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం కొర్లగుంట గ్రామంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పరిపాలన రైతు రాజ్యంగా శోభిల్లుతుందన్నారు. అదేవిధంగా మొదటైతేనేమో 1868 రూపాయల కింద వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మీరు అందరూ కూడా గమనించండి, ఇవాళ గవర్నమెంట్ వారికి మనం ఇవాళ ఇక్కడ మీరు అందరూ కానీ వేసే పక్షంలో మీకు ఒక రోజు కాకపోతే 2 రోజుల్లోనా 3 రోజులన్నా సరే మీకు అన్ని కూడా డబ్బులు పడేటువంటి ఉన్నది, తప్పకుండా పడతాయి. కానీ ఊళ్ళో మనం ఎవరికో అమ్ముకున్నాం అనుకోండి, అంతే ఏంటంటే వాళ్ళు మళ్ళీ పొద్దున అది గింజ సరిగ్గా లేదనో లేకపోతే ఇంకోటనో మీ కాంబినేషన్ సృష్టించి మీకు ఏంటంటే డబ్బులు ఇవ్వడం అందులో సందేహం లేదు. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే మీరు తప్పకుండా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకి మీరు దాన్ని సప్లై చేయండి. మన నాని గారు కూడా ఇక్కడ ఏంటంటే ఒకరు నాని గారు మొట్టమొదట గెలిచిన కూడా ఆయన చెప్పారు పెట్టుకోవడానికి ఒక డబ్బు అటువంటి దాన్ని చేసి మండలంలో ఒక పెద్ద సొసైటీగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయనకే తగ్గుతుంది. వరంగల్ రూరల్ జిల్లా శాంపేట్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వర్గాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి పట్టించుకోకుండా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తమ వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడంటూ శాంపేట మండల సర్పంచ్ కందగడ్ల రవి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని నూతన వ్యవసాయ సహకార సంఘ భవన నిర్మాణ కార్యక్రమంలో ఇనాగ్రేషన్కి పిలవలేదు అంటూ ఆవేదన చెందిన శాంపేట సర్పంచ్ కందగడ్ల రవి. అవసరం లేదు మేడం, అవసరం కొట్టండి. వాళ్ళంతా పెద్ద నాయకులు అయిపోయారు, నిన్న వచ్చి కూడా పెద్ద నాయకులు అయిపోయారు వాళ్ళు. మేడం అప్పుడు ఇట్లా మాట్లాడుకోలే. గ్రామ పంచాయతీ రాడు చెప్పాలా వద్దా వాళ్ళు సర్పంచ్ అనేటువంటి గౌరవం లేదు, ఏ చెప్పడానికి ఇవ్వలేరు, వాళ్ళు లీడర్లు అయిపోయారు వీళ్ళే. ఈయన మధుసూదనాచారి వర్గం, ఈయన రమణారెడ్డి వర్గం అని విభజించి కొందరు శాంపేట ఊళ్ళో కాకా వేసి కావాలని పబ్లిక్లో మమ్మల్ని నాయకులను చీల్చుతూ ఉన్నారు. మేము పార్టీకి నష్టం చేస్తలేము, మా నాయకుడు నష్టం చేస్తలేము. మేము పార్టీ పనిచేస్తాం, ఓట్ల కోసం పనిచేస్తాం, పబ్లిక్ కోసం పనిచేస్తాం. అంతే తప్ప కానీ డోల కాడ నిలబడి ఉండడానికి కోసం వాళ్ళ మెప్పు పొందడం కోసం కాదు. ఇవాళ ఎప్పుడు చేసినా పార్టీ ఉపయోగపడడానికి కోసం చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అదే పని చేస్తాం, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అదే పని చేస్తాం. అది మాకు రమణారెడ్డి సాబ్ గారిక మేడం గుడేరికే. ఇవాళ నిన్నదాకా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు వచ్చింది వీళ్ళంతా? ఇవాళ నువ్వు నా శాంపేట మేజర్ హెడ్ క్వార్టర్ సర్పంచ్గా నేను ఉండి
ఎడ్డుకోవటాలన్నా నాకు ఇంటిమేషన్ లేకుండా ప్రతి కార్యక్రమాలు మీరు మొదలుపెట్టి చేస్తూ ఉన్నారంటే మేము ఏమనుకోవాలి? నీ శాంపేట సర్పంచ్నా కాదా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నానా లేనా? దాన్ని చేసిన నాయకులు ఉన్నారా లేరా? పార్టీగా కాకుండా మీ కుమ్ములాటలు అంటే కావాలని మేము వస్తే రమణారెడ్డి దగ్గరికి మేము వస్తే వాళ్ళు ఏడ దూరం అవుతారో అని కొందరు నాయకులు, మేము పెంచి పోషించిన నాయకులు ఉన్నారు, మమ్మల్ని కాదని చుట్టుపక్కల ఉన్న నాయకులు ఉన్నారు. మేము వస్తే వాళ్ళ పెద్ద నడుతాం అనుకుంటాలో మరి ఏమనుకుంటాలో మాకు తెలియలేదు. కానీ ప్రతి ఇష్యూని మాత్రం కాంట్రవర్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం చాలా రకాల నన్ను. మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరామిరెడ్డి మొగుళ్లపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ క్రీడోత్సవాలను ప్రారంభించారు. తప్పకుండా మరి ప్రిపేర్ కాదండి. నేను వస్తుంటే 8 మంది విద్యార్థులు ఏర్పాటు చేసి మన అందరూ చిన్న కొడుకు సార్. Thank you, sir. Next, Lakan Rosne. క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షులు, ఈ గ్రామ మొదటి పౌరుడు మిత్రుడు ధర్మారావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి స్థానిక ఎంపీపీ సోదరిమణి యార సుజాత సంజీవరెడ్డి గారు, మరొక ప్రియమిత్రులు స్థానిక జెడ్పీటీసీ జోర్క సదయ్య గారు, మరి అదేవిధంగా మరొక ప్రియమిత్రులు స్థానిక మండల పిఎస్సిహెచ్ చైర్మన్, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ నరసింహరావు గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు గారు, పెద్దలు సర్పంచుల ఫోరం అధ్యక్షులు అన్నారెడ్డి గారు, ఎంపీటీసీ మరి మిత్రులు పున్నంచందర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కుమార్ గారు, మిత్రులు, ఈ యొక్క క్రికెట్ క్రీడోత్సవాలను ఏర్పాటు చేసినటువంటి విజన్ 2020 యూత్ అసోసియేషన్ సభ్యులకు, ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి ప్రముఖులకు, మీడియా మిత్రులకు, ఈ క్రీడల్లో పాల్పంచుకోబోతున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచంలో అత్యంత మరి ప్రాచుర్యం కలిగినటువంటి క్రీడల్లో ఈరోజు క్రికెట్ క్రీడ చాలా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం మైదోవులు గ్రామానికి చెందిన గడిపోయిన బాలాజీ బైకు దొంగతనం కేసులో అరెస్టు చేసిన చిలకలూరిపేట పట్టణ పోలీసులు. ఇతని వద్ద నుండి 21 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బైకుల విలువ సుమారు 8,15,000 ఉంటుందని అంచనా. ఇతని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ వీరారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చి మేము చెప్తున్నటువంటి ప్రెస్ మీట్కి హాజరయ్యే విశేషాలన్నీ తెలుసుకున్నందుకు. మీకు అందరికీ తెలుసు, జాతి మొత్తానికి వచ్చినటువంటి విపత్తు కరోనా. ఈ నేపథ్యంలో పోలీసు వారి విధి నిర్వహణ అంతా కూడా కరోనా వ్యాధి వ్యాపకాన్ని నిరోధించడం, వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం, దీనిలో పాటుపడుతున్నటువంటి అన్ని వ్యవస్థలకి మా సపోర్ట్ ఇవ్వడంలో కొద్దికాలం నార్మల్ పోలీసింగ్ ఫంక్షన్స్లో స్తబ్దత వచ్చింది. కారణం ఏంటంటే ఒక జాతి విపత్తు ముందు ఇవన్నీ చిన్నగా కనపడ్డాయి. కానీ మీకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా సర్దుమణిగా అయింది అనే భావనలో ఉన్నాం. అయితే సెకండ్ వేవ్ అనేది ఒకటి వస్తుందన్నారు కాబట్టి అందరూ కూడా దయచేసి మాస్కులు ధరించడం, దూరం పాటించడం అనేది అందరూ కూడా పాటించాలి. ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దు. పూర్తిగా ఇది తగ్గిందన్న తర్వాత ఇంకా కష్టపడి మీకు
మంచి మంచి రిజల్ట్స్ చూపిస్తారు మా సిబ్బంది. ఇప్పుడు కొద్దిగా కరోనా ప్రభావం తగ్గింది కాబట్టి మా చిలకలూరుపేట అర్బన్ సిఏ గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వారి ఎస్ఏలు షఫీ గారు, రాంబాబు గారు, సిబ్బంది కిషోర్, హెడ్ కానిస్టేబుల్ కిషోర్ అండ్ కానిస్టేబుల్ ఇర్మియా గారు కష్టపడి వారి యొక్క సమాచారం మేరకి గడిపోయిన బాలాజీ అనే పేరు గల మైదవోలు గ్రామస్తుడు ఇతను మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడని అతని మీద నిఘా పెట్టి జాగ్రత్తగా పట్టుకున్నారు. ఇతను దుర్వ్యసనాలకు లోనే ఈ తప్పుడు విధానాన్ని ఎంచుకుని దొంగతనం చేస్తూ మోటార్ సైకిల్ని ఆ మోటార్ సైకిల్ యజమానులకి మానసిక క్షేత్రం అదేవిధంగా నష్టం కలగజేస్తూ పోలీసు వారికి దొరకకుండా తప్పు తిరుగుతూ చాలా నేరాలు చేశారు. ఈ సందర్భంలో వారిని పట్టుకుని మా చిలకలూరుపేట అర్బన్ పోలీసులు ఎంతో అభినందనీయంగా 21 మోటార్ సైకిళ్ళు రికవరీ చేశారు. ఈ రోజున అతని దగ్గర రికవరీ అయిన తరువాత ఇవన్నీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవరపుల్ల మండలం సింగరాజుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతులకు అండగా ఉంటాం, మద్దతు ధర 5,820 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం, చల్ల ధర్మారెడ్డి. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా వాహనదారులపై భారీ పెనాల్టీలు వేయడాన్ని నిరాశిస్తూ దేశం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. విద్యను మించిన సంపద లేదు, నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.